హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు కథల పొదరిల్లు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. ఈరోజు కథ యారగంట్ హస్బెండ్ ఎపిసోడ్ నెంబర్ 58. కథను రచించిన వారు చిన్ను గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక కథలోకి వెళ్ళిపోదాం. అమ్మా అంటూ ఎదురుగా ఉన్న లక్ష్మి గారిని ఆనందంగా హత్తుకుంటుంది. అమ్మా, నువ్వు నా కోసం వచ్చావా? చాలా ఆనందంగా అడుగుతుంది. దగ్గరగా వాళ్ళ అమ్మని చూసి 2 నెలలు అయ్యేసరికి, అవునమ్మా, తల్లిని కదా, రాకుండా ఎలా ఉంటాను? పిల్లలకి తల్లి తండ్రి గుర్తు లేకపోయినా అమ్మగా నేను మర్చిపోలేనుగా. అమ్మా, ఇక్కడే నిలబడ్డావే, లోపలికి రమ్మా అంటూ లోపలికి తీసుకెళ్తుంది జానకి. లక్ష్మి గారు ఇల్లంతా కూడా పరికించి చూస్తూ, అల్లుడు గారు లేరా అమ్మా అని అడుగుతుంది. హర్ష గారు ఆఫీస్కి వెళ్ళారమ్మా, వచ్చే టైం అయింది, కాసేపట్లో వచ్చేస్తారు, నువ్వు కూర్చో అమ్మా, నీ కాఫీ పెడతాను. జానకి, నాకు అదేం వద్దు, వచ్చి నా పక్కన కూర్చో. అమ్మ, మళ్ళీ నిన్ను కలవాలంటే నాకు కుదురుతుందో కూడా తెలీదు. మేమంతా లేవు అనుకున్నావా జాను? పెళ్లి తర్వాత అమ్మకి ఫోన్ చేయలేదు? నేను అంత పరాయిదాన్ని అయిపోయానా? ఆ రోజు గుళ్ళో మీ నాన్న కూడా ఉన్నారమ్మా. పెళ్ళిలో అలా అయ్యేసరికి మీ నాన్న నీ మీద కోపంగా ఉన్నాడు, అందుకే నేను మాట్లాడలేదు. ఇన్ని రోజులు నువ్వెక్కడున్నావో తెలియలేదు. నిన్న స్వాతి చెప్పింది, ఇంక ఉండబట్టలేక వచ్చేసాను. అమ్మ, చెల్లి ఎలా ఉంది? నేను లేను కదా, బాగానే ఉంటుంది. ఇప్పుడేమన్నా మారిందా అమ్మా? అది జరిగే రోజు ఎప్పుడొస్తుందా అనేసి ఎదురు చూస్తున్న జానకి. కానీ ఆ రోజు వస్తుందో లేదో తెలీదు, కానీ ఇప్పుడు మాత్రం ఆ గది నుంచి అస్సలు బయటికి రావడం లేదు. మమ్మల్ని బయటకు వెళ్ళనివ్వడం లేదు. నేను కూడా ఇప్పుడు గుడికని చెప్పి వచ్చాను జానకి. అల్లుడు గారు ఎప్పుడొస్తారమ్మా? ఇంకా రాలేదు. వచ్చేస్తుంటారమ్మా. జానకి, నువ్వు అబ్బాయి బాగానే ఉంటున్నారా? అల్లుడు బాగానే చూసుకుంటున్నాడా? ఆ మాటకి సిగ్గుపడుతూ తలదించుకోగానే తన సిగ్గులోనే సమాధానం దొరకక, మంచిది తల్లి అంటూ తల నిమురుతారు. అంతలో డోర్ సౌండ్ అవ్వడంతో, అమ్మ, ఆయన వచ్చినట్టున్నారు అంటూ జానకి వెళ్ళి ఓపెన్ చేస్తుంది. జాను అంటూ హర్ష డోర్ ఓపెన్ చేయగానే జానకిని హక్ చేసుకుంటూ, ఏంటే జాను, నీకోసం కాల్ చేస్తుంటే కాల్ లిఫ్ట్ చేయవు? నాకెంత టెన్షన్ వచ్చిందో తెలుసా? ఎందుకు లిఫ్ట్ చేయలేదు అంటూ తన వర్షంలో తను మాట్లాడుతూ పోతున్నాడు. హర్ష గారు, ఏం చేస్తున్నారు? వదలండి. మీరేం చేస్తున్నారు? హాహా, నన్ను టెన్షన్ పెట్టినందుకు పనిష్మెంట్ ఇస్తున్నా జాను. నా పనిష్మెంట్స్ అన్నీ కూడా ఇలానే ఉంటాయి జాను. కొత్తగా బాగున్నాయి కదా. అయినా ఫోన్ ఎందుకు ఆన్సర్ చేయలేదే? హర్ష గారు, మా అమ్మ వచ్చింది, ఒక్కసారి వెనక్కి చూడండి అంటూ జానకి అనగానే, ఏంటి జాను, కలలు కంటూ ఉన్నావా అంటూ జానకి మెడ మీద నుంచి తన వెనక్కి చూస్తూ అక్కడ చైర్లో అటు తిరిగి ఉన్నా ఆమెను చూసి జానకిని వదిలేస్తాడు. హర్ష వచ్చినప్పుడే జానకిని హక్ చేసుకోవడం చూసి లక్ష్మి గారు అటువైపుకు తిరుగుతారు. హర్ష మాటలు వింటూ తన కూతురు ఆనందంగా ఉందని సంబరపడిపోతుంటారు. అమ్మ, హర్ష గారు వచ్చారు. హర్ష గారు, మా అమ్మ ఆ రోజు గుళ్ళో చూశారుగా, ఇంతకుముందే వచ్చారు అంటూ హర్ష వైపు కోపంగా చూస్తుంది. ఒరేయ్ హర్ష, చచ్చావు. ఇప్పుడు జానకి పూర్తిగా కోపంగా ఉంది. అయినా నా తప్పేం ఉంది? ఇంట్లో వేరే వాళ్ళు ఉంటారని నాకేం తెలుసు? మనమే కదా జాను అన్నట్టు ప్లీజింగ్గా చూస్తాడు. మీ పని తర్వాత చెప్తాను అన్నట్టు చూస్తూ ఉంటే, అమ్మ జానకి, ఒకసారి నువ్వు అల్లుడు పక్కన నిల్చోమ్మా అంటూ ఇద్దరిని పక్క నిల్చోపెట్టి తను తెచ్చిన కవర్స్ వాళ్ళకి ఇస్తుంది. ఇద్దరు బ్లెస్సింగ్స్ కోసం లక్ష్మి గారి ముందు వంగగానే, శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు అంటూ అనగానే, అత్తయ్యగారు, నాకు ఫస్ట్ కొడుకు కాదు, కూతురు కావాలి, కాబట్టి శీఘ్రమేవ సుపుత్రిక ప్రాప్తిరస్తని దీవించండి అని అనగానే లక్ష్మి కూడా అలానే దీవిస్తుంది నవ్వుతూ. ఎక్కడేం మాట్లాడాలో కూడా తెలియదు మీకు, చచ్చిపోతున్నా మీతో. ఇది మరీ బాగుందే. నాకు కావాల్సింది నేను అడిగి తీసుకుంటున్నా, అది కూడా తప్పేనా? జానకి, నేను ఇంకా వెళ్ళొస్తానమ్మా.
అదేంటత్తయ్య, ఇప్పుడే వచ్చి అప్పుడే వెళ్ళిపోతారా? అదేం కుదరదు, భోజనం చేసి వెళ్ళండి. లేదు అల్లుడు గారు, నేను వెళ్ళాలి. నా కూతుర్ని బాగా చూసుకోండి చాలు. మీ మావయ్యకి తెలియకుండా వచ్చాను. ఆలస్యం అయితే కోప్పడతారు. జానకి వెళ్ళొస్తాను, జాగ్రత్త అంటూ వాళ్ళమ్మ వెళ్తుంటే గుమ్మం వరకు వెళ్ళింది. అయ్యో అత్తయ్య, మీరిప్పుడు వెళ్ళిపోతే మీ అమ్మాయి నా మీద యుద్ధం చేసేస్తుంది. దేవుడా దొరికానంటే పానీపట్టు యుద్ధమే అంటూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతాడు. కాసేపటికి ఫ్రెష్ అయ్యి లోపలికి వచ్చిన హర్షకి కిచెన్లో సౌండ్స్ వింటుంటేనే తెలిసిపోతుంది తానెంత కోపంగా ఉందో. బాబు హర్ష, ఈరోజు నువ్వు భలే. జాను మస్తు కాక మీద ఉంది, జాగ్రత్తగా లేవనుకో, పులుసులోకి లేకుండా పులిసెట్టేసిద్ది. జాను ఏం చేస్తుంది? మా జాను ఈరోజు ఏదో వండుతుంది అనేసి ఊళ్ళో వాళ్ళందరికీ తెలిసిపోతుంది. స్మెల్ అక్కడి వరకు వస్తుంది అంటూ జానకి దగ్గరికి వెళ్ళి అడుగుతూ జానకి మెడ మీద తన గెడ్డ మానించగానే హర్ష అలా చేయగానే జానకి తిరిగి హర్ష కాలర్ పట్టుకుంటూ, అసలు ఏం చేస్తున్నారు? కాస్తన్న బుద్ధి లేదా? నేను చెప్పేది వినకుండా మీకు నచ్చింది చేసేయడమేనా? అమ్మ వచ్చిందని నేనెంత చెప్పాలన్నా కూడా నాకు ఛాన్స్ ఇవ్వకుండా మళ్ళీ పనిష్మెంట్ అంట. ఒసేయ్, ఏంటి మొగుడి కాలర్ పట్టుకున్నావు? అయినా అక్కడ నేను చేసింది చూస్తావా? నీ మీద నాకున్న ప్రేమ చూడవా జాను? నాకు నువ్వంటే అంత ప్రేమ ఉంది. క్షణమైనా నువ్వు కనిపించకపోయినా, నీ మాట వినకపోయినా నాలో నేను ఉండలేను జాను. అయినా రూమ్లో అత్తయ్య ఉంటుందనేసి నాకేం తెలుసు? మనమే కదా ఉండేది అంటూ జానకి బుగ్గలు పట్టుకొని లాగుతూ, అత్తయ్య ఏమనుకోర్లే, ఇన్ఫ్యాక్ట్ మా అల్లుడికి తన పెళ్ళం అంటే చాలా ప్రేమ అంటూ ఆనందపడతారు అంటూ ఫోర్హెడ్ మీద వేలితో చిన్నగా తడతాడు. ఏంటి, కొడుకు వద్దు కూతురు కావాలా? ఏమడగడం ఏంటి ఎంబారిజంగా? మీకు సిగ్గులేదా? దీనికి సిగ్గుపడాలా జాను? నాకు కూతురు కావాలి, మా అమ్మ కావాలి. నేనైతే నా కూతురికి నేమ్ కూడా డిసైడ్ చేసేసుకున్నా. నాకు ఫస్ట్ కూతురే పడుతుంది. నేను మిస్ అయినా మా అమ్మ ప్రేమను తనకివ్వాలి. నా కూతుర్ని ప్రిన్సెస్ లాగా చూసుకోవాలి. నివేదిత నా కోసం వచ్చే మా అమ్మాయి పేరు జాను, బాగుందా? అప్పటి వరకు హర్ష కళ్ళల్లో సన్నని కన్నీటి పొర చూడగానే తనని వదిలేస్తూ పొయ్యి మీద కూర అంటూ అటు తిరుగుతుంది. హర్ష నవ్వుతూ జానకి నడుముని హర్ష చేతులు చుట్టేస్తుంటే మొహాన్ని జానకికి దగ్గరగా తీసుకొచ్చి, జాను, నేను అడిగిన దాన్ని నాకెప్పుడు ఇస్తావు? జానకి సిగ్గుగా తలదించుకొని ఉంటుంది. ఓయ్, నిన్నేనే రాక్షసి, నా కూతుర్ని నాకు ఇచ్చే జాను. నీకు మాత్రమే కదా, నాకేం కాదు కదా, నేనెందుకు ఇవ్వాలి? హాహా, ఉడుక్కోకే కుళ్ళుబొద్దానా? నీకు కూడా కూతురే సరేనా? అవును, మన పాప పేరు ఎలా ఉంది? చెప్పనే లేదు నువ్వు. ఏదో ఉందిలేండి. ఏదో ఏంటే, నా కూతురు అంత అందంగా ఉంటుంది. నువ్వు చూసావా అప్పుడే ఎలా ఉంటుందో? చూడ్డం ఏంటి, నాకు తెలుసు. నా కూతురు అచ్చం నాకులాగానే ఉంటుంది, అందంగా క్యూట్గా ఏంజిల్లా అన్నమాట. అంటే ఏంటి, నేను అందంగా ఉండనా? అది జాను అంటే నిజాన్ని యాక్సెప్ట్ చేయాలి కదా. నువ్వేం నా అంత కలర్ కాదు, నాలాగా ఫెయిర్ లుక్ కాదు, పెద్ద హైట్ కూడా కాదు కదా. చూడు, నేను నీతో మాట్లాడాలంటే ఎంత కష్టపడాలో. లిల్లీ ఫుట్ లాగా ఇంతే ఉన్నావు, పొట్టిదానా. నీలాగే ఏం ఉండదు నా కూతురు, నాకులాగా అందంగా ఉంటుంది. మరెందుకో నా కోసం అంత కష్టపడి వచ్చి అందరి ముందు తాళి కట్టారు. అబ్బా, అది మళ్ళీ గుర్తు చేయకే, అదో బలహీనమైన క్షణమైపోయింది. నువ్వు లక్కీ కాబట్టి నేను దొరికాను, కానీ నాకే ఈ లిల్లీ ఫుడ్ దొరికింది. అప్పుడు నన్ను మాయ చేసి నన్ను పెళ్లి చేసేసుకుంది. మిమ్మల్ని నేనే మాయ చేసింది? నా వెంటపడి మళ్ళీ నన్నే అంటున్నారా అంటూ కోపంగా హర్ష వెనక పడుతూ హర్షకి దొరకకుండా ఇల్లంతా తిప్పిస్తున్నాడు. హర్ష గారు ఈరోజు అయిపోయారు నా చేతిలో. నేను అందంగా ఉండనా?
మరెందుకు నువ్వే కావాలి అన్నారు? జాను నిజాలు అంతే ఉంటాయి జాను. అయినా నేను నీ వెంట పడ్డమేంటి? చూడు, ఇప్పుడు కూడా నువ్వే నా వెంట పడుతున్నావు నన్ను పట్టుకోవడానికి. కానీ నేనంత తేలిగ్గా దొరకను, ట్రై చేయి అంటూ జానకికి దొరకకుండా ఇల్లంతా తిప్పిస్తున్నాడు. హర్ష గారు, ఈరోజు నా చేతిలో మీరు అయిపోయారు, మిమ్మల్ని వదలను, నన్నే అంటారా అంటూ అప్పటికే బెడ్ చుట్టూ తిప్పిస్తున్న హర్ష చుట్టూ తిరుగుతుంది. అన్నీ మర్చిపోయి తనతో చిన్నపిల్లలాగా ఆడుతున్న జానకిని చూస్తూ ఉంటే ఆలోపు జానకి హర్షని పట్టుకొని, ఇంతకుముందు ఏదో అన్నారు, మళ్ళీ అనండి అంటూ ఆయాసపడుతూ ఉంటే, జాను, యు ఆర్ మై డెస్టినీ, ఐ లవ్ యూ జాను అంటూ అప్పటికి హర్షని జానకి 2 చేతులతో పట్టుకొని ఉండడం, హర్ష తనను కళ్ళతోని నవ్వుతూ చూడడం చూసి తనున్న పొజిషన్ చూసి హర్ష నుండి దూరంగా వెళ్ళిపోతుంటే వెళ్ళే జానకి చేయి పట్టుకోబోతూ ఇద్దరు బ్యాలెన్స్ తప్పి బెడ్ మీద పడతారు. హర్ష బాడీ మొత్తం జానకిని తాకుతూ ఉంటే హర్ష కళ్ళు ప్రేమగా జానకిని చూస్తుంటే జానకి కూడా హర్ష వైపు అంతే చూస్తుంటే హర్ష జానకి చుట్టూ చేతులు పెనవేస్తూ ఆర్తిగా తన కళ్ళలోకి చూస్తూ అదురుతున్న తన పెదవుల్ని చూస్తూ జానకి మొహం దగ్గరగా వస్తాడు. ముద్దు పెట్టుకోవాలి అన్న హర్ష ఇంటెక్షన్కి జానకి కూడా మత్తుగా కళ్ళు మూసుకోగానే ఇంకా లిప్స్ అందుకోపోతాడు అనగా కుక్కర్ విజిల్ వేయడంతో ఇద్దరు ఈ లోకంలోకి వస్తారు. హర్ష కాన్షియస్లోకి రాగానే తను చెయ్యిపోయిన జానకి ఎలా రియాక్ట్ అవుతుందా అన్నట్టు చూస్తుంటే హర్ష గారు, కుక్కర్ అంటూ హర్షని విడిపించుకొని బయటకు పరిగెడుతుంది. ఉఫ్, అమ్మ హర్ష గారు, మీరు పక్కనే ఉంటే జాగ్రత్తగా ఉండాలి. ఏం చేయాలని వెళ్ళి ఏం చేశాను, పెద్ద మాయలోళ్ళు హర్ష గారు అంటూ నవ్వుతూ కుకింగ్ చేస్తూ ఉంటే జానకి కోసం వచ్చిన హర్ష జానకి సిగ్గుపడడం చూసి నవ్వుతూ వెళ్ళిపోతాడు. జాను, ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నావు కదా? జానకి హర్షని డైరెక్ట్గా ఫేస్ చేయలేక తలదించుకొని ఉంది. అదే జాను, అత్తయ్య వచ్చింది కదా, అందుకే అంటున్నా. మావయ్య కూడా వచ్చి ఉంటే నీ హ్యాపీనెస్ డబుల్ అయ్యేది కదా. ఈరోజు అత్తయ్య అర్థం చేసుకున్నట్టు ఏదో ఒక రోజు మావయ్య కూడా అర్థం చేసుకుంటారు జాను. ఇంత కాదు అనుకున్నా ఒక్కగానొక్క కూతురు కదా నువ్వు. జాను, మావయ్య కూడా ఇలానే వచ్చి నిన్ను దగ్గరికి తీసుకుంటారు. తండ్రికి తన కూతురు అంటే ఎంత ప్రేమో ఐ కెన్ అండర్స్టాండ్. చూస్తుండు, మీ నాన్న కూడా నీకోసం వస్తాడు. ఒక్కతే కూతురు అన్న హర్ష మాటకి తనకి శ్రావణి గుర్తుకు రాగానే హర్ష గారు నాకు అంటూ నోటిదాకా వచ్చిన మాటను ఆపేసింది. లేదు, శ్రావణి గురించి ఎందుకు ఆయనకి చెప్పడం? తన గురించి చెప్తే తను చేసింది కూడా చెప్పాలి. అప్పుడు శ్రావణికి ప్రమాదం. ఒకేసారి శ్రావణి మనసు మారిన తర్వాత చెప్పచ్చు. ఇక్కడే చెప్పుంటే ఈ కథ ఇంత దూరం వచ్చేది కాదు జాను. అప్పుడే చెప్పుంటే హర్ష అర్థం చేసుకునేవాడు కదా. జాను, ఏంటి పిలిచి ఏదో ఆలోచిస్తూ ఉన్నావు? ఏం లేదు, మీకేమన్నా కావాలేమో అని పిలిచాను. వద్దులే జాను, నువ్వు తినేయి అంటూ ఇద్దరూ తినేసి వెళ్ళి పడుకుంటారు. ఆ రోజు సండే కావడంతో హర్ష ఇంట్లోనే ఉన్నాడు. హర్ష గారు, టిఫిన్ ఏం చేయమంటారు అంటూ జానకి రాగానే పూరీ చేయి జాను అని హర్ష అనగానే జానకి కిచెన్లోకి వస్తుంది. హర్ష అక్కడే చైర్లో కూర్చొని టీవీ చూస్తూ రిమోట్లో ఛానల్స్ చేంజ్ చేస్తూ ఉన్నాడు. జానకి కిచెన్లోకి వెళ్ళి పైరాక్ మీద ఉన్న పిండి డబ్బా పైన ఉండడంతో దాన్ని తీసుకోవడానికి అవస్థలు పడుతూ ఉంది. టీవీ చూస్తూ ఉన్న హర్ష చీర మొత్తాన్ని కూడా ఒక పక్కకు తీసుకొచ్చి పైకి ఎగురుతూ ఉంటే తెల్లగా మెరిసిపోతున్న జానకి నడుమును చూస్తూ ఉన్నాడు. చేతిలో ఉన్న రిమోట్ ఓ వాల్యూమ్ బటన్ పెంచేస్తూ ఉన్నాడు. తనకే తెలియకుండా హర్ష గారు, ఏంటా సౌండ్, బయట పాలు అంటూ పిలుస్తున్నాడు కదా, వెళ్ళి పోయించుకోవచ్చుగా. అవును, ఇక్కడే బౌల్ పెట్టాను, మీరేమన్నా చూసారా?
నేనేం చూడలేదు. నేనెందుకు చూస్తాను? నేనేం చూడలేదు జాను, నాకేం తెలీదు అంటూ హర్ష కంగారుగా అనేస్తాడు. ఏమైంది హర్ష గారు? ముందా సౌండ్ మ్యూట్ చేయండి, చెవులు పోతున్నాయి అంటూ బయటకు వెళ్ళిపోతుంది. ఉఫ్, ఏంటిది, ఇంట్లో ఉంటే ఇలాంటి 30 థింగ్స్ థాట్స్ వస్తున్నాయి అంటూ కీస్ తీసుకొని బయటకు వెళ్ళడానికి వస్తున్నవాడు కాస్త జానుకి ఎదురు రావడంతో ఆగుతాడు. జాను, నేను అలా బయటకు వెళ్ళొస్తాను అంటూ హర్ష వెళ్ళిపోతుంటే, హర్ష గారు ఈరోజు కూడా బయటకు వెళ్తారా? సండే కదా, ఇంట్లోనే ఉండండి. అయినా టిఫిన్ చేయమన్నారుగా, ఇప్పుడు వెళ్తే చేసింది ఎవరు తినాలి? అదేం కుదరదు, తినేసి అప్పుడు ఎక్కడికైనా వెళ్ళండి. అయినా పెళ్ళాన్ని బయటకు తీసుకెళ్ళడం కూడా తెలీదు, మళ్ళీ ప్రేమ అంటూ కబుర్లు మాత్రం చెప్తారు అంటూ మోచేతితో పొడుస్తూ లోపలికి నడుస్తుంది. అమ్మని అంటూ పొట్ట పట్టుకుంటూ చూడ్డానికి బక్కగా ఉన్నావు, కానీ కొడితే ఏంటి ఇలా ఉంది? ఏంటో ఈ ఆడలేడీస్, ఒక్క ముక్క అర్థం కాదు. నా బాధ నీకేం అర్థమవుతుంది? పక్కనే పెళ్ళాన్ని పెట్టుకొని చూడకుండా ఉండాలంటే ఎలానే బాబు అంటూ వెళ్ళి సోఫాలో కూర్చుంటాడు. హర్ష గారు ఏం చేస్తున్నారు? కాస్త ఇలా రండి, నాకు అది అందడం లేదు, కాస్త తీసివ్వండి. నీకు ఈ మధ్య బాగా ఎక్కువ అవుతుంటే, అమ్మ చూసినప్పుడు అంత అమాయకంగా ఉన్నావే, ఇప్పుడు రోజుకో వేరియేషన్ చూపిస్తున్నావు. మరి ఇంత పొట్టిగా ఉంటే అంతే, అందుకే కాస్త ఎదుగు అంటూ ఇస్తాడు. నేనేం పొట్టిగా లేను, నన్ను చిన్నపిల్లని చేసి మాయ చేసి మోసం చేసి అందరి ముందు తాళి కట్టి ఇప్పుడు మళ్ళీ నన్నే అంటున్నావా? జాను, భూమి గుండ్రంగా ఉన్నట్టు నువ్వు ఎక్కడ మొదలుపెట్టినా కూడా మళ్ళీ అక్కడికే వచ్చి ఆగుతావా? నీకో దండమే తల్లి, దాన్ని ఒక్కదాన్ని పట్టుకొని ఆడుకుంటున్నావు అంటూ పిండి కలుపుతూ ఉన్న జానకి నడుం చుట్టూ చేతులు చుట్టేస్తాడు. పనిలో ఉన్న జానకి హర్ష సడన్గా అలా చేసేసరికి కంగారుగా చేసే పని ఆపేస్తుంది. హర్ష గారు ఏం చేస్తున్నారు? నేనేం చేస్తున్నా? నేనేం చేయడం లేదు, నీకు చెప్పిందే చేస్తున్నా జాను అంటూ పేదాలు మెడ అలానే ఉంటాడు. హర్ష స్పర్శకి జానకి గుండె తడారిపోతుంది. చేతులు చిన్నగా వణుకుతుంటే చేసే పని ఆపేస్తున్న జానకిని చూసి చిన్నగా నవ్వుకుంటూ జానకి చేతులు పట్టుకొని తనతో కలిసి పిండి కలుపుతూ ఉన్నాడు. హర్ష చేసేదానికి సిగ్గో బిడియమో కానీ కాదు, వారించడం లేదు. అతనేం చేస్తున్నా సైలెంట్గా ఉంది. హర్ష గారు, నేను చేసుకుంటాను, మీరు నన్ను వదలండి అంటూ చాలాసేపటి తర్వాత లోగొంతుతో చెప్తుంది. కుదరదు జాను, నేను ఖాళీగా ఉండి బయటకు వెళ్తుంటే ఒప్పుకోలేదు, అందుకే నేను నీకు వర్క్ హెల్ప్ చేయాలని ఫిక్స్ అయిపోయాను. అయితే నన్ను వదిలి మీరే చేయండి. అది అస్సలు కుదరదు జాను, నాకు చేయడం రాదు కదా, ఎలా చేయాలో నాకేం తెలుసు, అందుకే నువ్వు నేర్పిస్తూ ఉండు, నేను చేస్తూ ఉంటాను అంటూ జానకి భుజం మీద చిన్నగా బైట్ చేస్తాడు. తమకంగా కళ్ళు మూసేస్తూ హర్ష చేసేదానికి అలానే వెనక్కి వాలుతుంది. జానకి తన సెన్సెస్ లూజ్ అవుతూ అలానే బొమ్మలాగానే ఉండిపోతే జానకి చేతుల మీద నుంచి హర్ష చేతులు రాస్తూ పైకి వస్తాడు. భుజాలపై నుంచి మెడ మీదకి నడుం మీదకి పోనిస్తూ జానకిని తన వైపుకు తిప్పుకుంటాడు. సిగ్గుతో తల వంచిన తనకి చుబుకాన్ని పట్టుకొని పైకి లేపుతూ తన మొహాన్ని తన దోసిలోకి తీసుకుంటాడు. ముందు నుదుటి మీద అలా కిందికి వస్తూ ముక్కు మీద సిగ్గుతో కిందికి వాల్చిన తన కనుబొమ్మల మీద ముద్దాడుతాడు. అలా మొహాన్ని ముద్దలతో ముంచెత్తుతూ చివరిగా జానకి పెదాలను అందుకుంటాడు. హర్ష ముద్దుకి జానకి కూడా తన చుట్టూ చేతులు పెనవేస్తూ ఆ ముద్దుకి జత కలుపుతుంది. జానకి కూడా తన ముద్దుని ఫీల్ అవ్వడం గమనించిన హర్ష ఆ ముద్దుని ఇంకా పెంచేస్తూ జానకిని ఇంకా ఇంకా తనలో కలిపేసుకుంటాడు. కాసేపటికి భారంగా ఊపిరి తీసుకుంటున్న జానకిని వదిలి తన మెడ మీద తల నుంచి జానకి చెవి దగ్గరగా వచ్చి, జాను, అంత కష్టంగా ఉంటే ఆపొచ్చు కదా అంటూ స్వీట్గా అనగానే
జానకి ఏం మాట్లాడకుండా సిగ్గుగా తలదించుకొని ఉంటుంది. జానకి మొహంలో సిగ్గును చూస్తూ జాను ఐ లవ్ యూ అంటూ తనను గట్టిగా హత్తుకుంటాడు. జానకి కూడా తనని హత్తుకొని ఉండగానే ఇద్దరు కూడా చాలాసేపు అలానే ఉండిపోతారు. జాను, హా, ఒక్కసారి లవ్ యూ టు చెప్పొచ్చు కదా జాను అంటూ హర్ష అనగానే జానకి ట్రాన్స్ నుంచి బయటకు వచ్చి హర్షని దూరం నెట్టేస్తూ, హర్ష గారు ఏంటిది నన్ను ఇలా చేశారు అంటూ తనని చూసుకుంటూ ఉంది. మొహం, బాడీ అంతా కూడా పిండి రాసేశాడు హర్ష. దాంతో హర్ష వైపు సీరియస్గా చూస్తూ ఉంటే, అంటే జాను, అది మరి నేను ఇలా అవుతుంది అనుకోలేదు. పిండి మళ్ళీ కలుపుకోవచ్చులే, వేస్ట్ అయిపోతుందని ఫీల్ అవ్వకు అంటూ చల్లగా జారుకుంటున్న హర్షని చూస్తూ, హర్ష గారు అంటూ కినుకుగా చూస్తూ హర్ష వెనక పడుతుంది. హర్ష వెనక జానకి రాగానే హర్ష నవ్వుతూ అక్కడి నుంచి బయటకు పరిగెడతాడు. జాను జాను అంటూ అరుస్తూ లోపలికొస్తాడు హర్ష. హర్ష గారు, నేను ఇంట్లోనే ఉన్నా, అలా అరుస్తున్నారు? బయట వాళ్ళకి మీరు పిలుస్తున్నట్టు కాదు, అరుస్తున్నారు అనుకుంటారు. హా, వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటే నాకేంటి, కానీ నువ్వు త్వరగా రెడీ అవ్వు జాను. నేను ఆల్రెడీ ఫ్రెష్ అయ్యాను, అయినా సడన్గా రెడీ అవ్వడం ఎందుకు? మళ్ళీ బయటికి వెళ్దామంటున్నారా? నేను మీతో ఎక్కడికి రాను. ఓసేయ్, ఆ రోజు ఏమన్నావు? పెళ్ళాన్ని బయటకు తీసుకెళ్ళటం రాదు అన్నావు. ఇప్పుడు రమ్మంటే గింజుకుంటావేంటి? మీ ఆడలేడీస్కి మూడ్ స్వింగ్స్ మాత్రం కంటిన్యూగా మారుతూ ఉంటాయని. జాను జాను, నేను ఈరోజు హ్యాపీ మూడ్లో ఉన్నాను అంటూ ఓ ప్యాకెట్ జానకి చేతిలో పెట్టి, కాదనకుండా వెళ్ళి రెడీ అవ్వు అంటూ అడుగుతుంటే ప్లీజింగ్గా ఫేస్ పెట్టిన హర్షని చూస్తూ మనసులోనే మురిసిపోతూ ఆ ప్యాకెట్ తీసుకొని లోపలికి వెళ్తుంది. హర్ష వాటర్ తాగుతూ హర్ష గారు అన్న జానకి వాయిస్కి వాటర్ బయటికి స్పిల్ చేస్తూ, ఏంటి జాను, నన్ను అని నువ్వలా అరుస్తున్నావు? హర్ష గారు, ఈ డ్రెస్ ఏంటి? నేను ఇలాంటివన్నీ వేసుకోను, నాకొద్దు అంటూ ఉంటే, జాను జాను అలా అనకే, ఎప్పుడు శారీస్ ఏంటి? ఈ డ్రెస్లో నువ్వు చాలా బాగుంటావు, ఒక్కసారి నా కోసం వేసుకో జాను. అయినా ఇది లాంగ్ ఫ్రాక్ కదా జాను, ప్రాబ్లం ఏంటి? అప్పలమ్మలాగా ఎప్పుడు శారీస్ వేర్ చేస్తావా? నీకోసం, నా కోసం, ప్లీజ్ ప్లీజ్ నా కోసం, కాదనకు అంటూ జానకిని వెనక నుంచి నెడుతూ రూమ్లో వదిలి త్వరగా జాను అంటూ బయటకు వచ్చేస్తాడు. హర్ష గారు ఆ డ్రెస్ వైపు చూస్తుంది. హర్ష గారు తన కోసం తీసుకొచ్చిన ఫస్ట్ గిఫ్ట్ తనను బాధ పెట్టలేక వేసుకుంటుంది. కాసేపటికి రెడీ అయ్యి బయటకు వచ్చి హర్ష గారు అంటూ మెల్లిగా పిలవగానే అటు తిరిగి ఉన్న హర్ష జానకి పిలుపుకి వెనక్కి తిరిగి అజంతా ఎల్లోరా శిల్పంలో ఉన్న జానకిని చూస్తూ అంతే పైకి లేస్తాడు. అలా వస్తున్న హర్షని చూస్తూ సిగ్గుతో తల కిందకి దించేస్తుంది. జాను, బాగుందా హర్ష గారు అని జానకి అంటుంటే హర్ష జానకి దగ్గరగా వస్తాడు. అప్పటికే జానకి గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. ఏదో తెలియని సిగ్గు కనీసం హర్ష వైపు కూడా తలెత్తి చూడలేకపోతుంది. హర్ష ఇంకా దగ్గరకు వస్తుంటే జానకి ఇంకా టెన్షన్ అవుతూ చేతులు నలిపేసుకుంటుంది. జాను, డోంట్ గెట్ నర్వస్, నేను నిన్నేం చెయ్యనులే, కానీ నిన్నలా చూస్తుంటే ఐ కాంట్ కంట్రోల్ మై ఫీలింగ్స్ అంటూ జానకి మొహం దగ్గరగా వచ్చి తన చేతిని జానకి చెంప దగ్గరగా తీసుకొస్తుంటే జానకి కళ్ళు మూసేస్తుంది. చెంప వరకు తీసుకొచ్చిన చేతిని కళ్ళ దగ్గరికి తీసుకొచ్చి జాను, ఓపెన్ యువర్ ఐస్ అంటూ స్వీట్గా పిలవగానే జానకి చిన్నగా కళ్ళు తెరుస్తుంది. జానకి కంటి కొసల అంటిన కాటుక తన వేలికి తీసుకుంటూ తన ముందు మోకాళ్ళపై కూర్చొని తన కాలిని చేతిలోకి తీసుకుంటూ హర్ష గారు అంటున్న జానకి మాటలకి కళ్ళతోనే ఏం కాదు అన్నట్టు చూపిస్తూ అరికాళ్ళకి దిష్టి చుక్క దిద్దుతాడు. జాను, నువ్వు ఈ డ్రెస్లో అందానికి ఐకాన్లా ఉన్నావు, నా దిష్టి తగిలేలా ఉంది, చాలా బాగున్నావు జాను. హౌ ఐఎమ్ లక్కీ, ఈ అందం నాకు ఇంత సింపుల్గా దొరికేసింది అంటూ
జానకి అందంగా నవ్వుతూ సిగ్గుపడగానే జాను నేనిప్పుడే ఫ్రెష్ అయి వస్తాను అంటూ వెళ్తాడు. హర్ష మాటలకి తనలో తానే మురిసిపోతూ కాసేపటికి హర్ష రాగానే హర్షని చూస్తూ చూపు తిప్పుకోలేకపోతుంది. హర్ష ఏంటి అన్నట్టు కళ్ళెగరే కానీ చూపు పక్కకి తిప్పేస్తుంది. జాను వెళ్దామా అంటూ జానకిని తీసుకొని బయటకు వెళ్తుంటే ఎక్కడికి హర్ష గారు అంటున్నా కూడా సర్ప్రైజ్ అంటూ బయటకు వచ్చేస్తాడు. బైక్ మీద కూడా అడిగినా చెప్పకపోవడం ఇంకా సైలెంట్గా ఉంది. ముందు రెస్టారెంట్ దగ్గర ఆపి లోపలికి తీసుకెళ్తాడు. హర్ష గారు ఇంట్లో కావాలంటే చేసేదాన్ని కదా, ఇంత ఖర్చు పెట్టి డిన్నర్కి తీసుకొచ్చారా, ఇప్పుడెందుకు అని జానకి అంటున్నా కూడా జాను ఏం మాట్లాడకు అంటూ ఫుడ్ ఆర్డర్ పెట్టి డిన్నర్ చేస్తారు. హర్ష గారు ఇది మన ఇంటికి వెళ్ళే రూట్ కాదు కదా, నాకు రూట్ తెలుసు కదా జాను అంటూ డ్రైవ్ చేస్తున్నాడు. హర్ష గారు ఎక్కడికి వెళ్తున్నాం, ఇప్పుడైనా చెప్పండి, ఇంత నైట్ ఎందుకు అంటూ జానకి అనగానే నిన్ను కిడ్నాప్ చేయడానికి జాను, ఆల్రెడీ ఎత్తుకొచ్చేశారు కదా, మళ్ళీ ఏం కిడ్నాప్ చేస్తారులే. అబ్బా నువ్వు మాత్రం మర్చిపోవే అంటూ సైలెంట్గా డ్రైవ్ చేస్తాడు. జానకి కూడా ఇంకా సైలెంట్గా హర్ష మీద తలపెట్టి కాసేపటికి నిద్రపోతుంది. జానకి పడుకోవడం చూసి హర్ష స్లోగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తాడు. జాను జాను ఏంటి హర్ష గారు అంటూ కళ్ళు నలుపుకుంటూ లేవగానే ఇప్పుడే వస్తాను అంటూ బైక్ స్టాండ్ వేసి కాస్త ముందుకు వెళ్ళి కాసేపటికి వస్తాడు. హర్ష రాగానే మళ్ళీ బైక్ స్టార్ట్ చేసి 10 నిమిషాల్లో బైక్ ఆపుతాడు. ఎదురుగా చూస్తూ హర్ష గారు మనం బీచ్కి వచ్చామా, నైట్ టైం బీచ్లో చాలా బాగుంటుంది హర్ష గారు, బైక్ దిగి ఎగురుతూ ఆడుతుంది, నచ్చిందా జాను, చాలా బాగుంది హర్ష గారు అంటూ వచ్చిపోయే అలలతో ముందుకి వెనక్కి వస్తూ ఆడుతుంది. హర్ష జానకి అలా ఆడుతూ ఉంటే బైక్కి సైడ్కి నిలబడి ఒక కాలు మీద బైక్ పెట్టి జానకిని చూస్తున్నాడు. హర్ష గారు అక్కడే ఉన్నారేంటి, రండి అంటూ నీళ్లు తీసి హర్ష మీద స్ప్రింకిల్ చేస్తుంది. ఎప్పుడు నిమ్మలంగా ఉండే జానకిలో పసితనం చాలా కొత్తగా ఉండే తన ఆనందాన్ని చూస్తున్నాడు. జాను హర్ష గారు ఒకసారి ఇలారా అంటూ జానకి రాగానే తన వాచ్ చూస్తూ ఉన్నాడు. ఏంటి హర్ష గారు పిలిచి వాచ్ చూస్తున్నారు, 3, 2, 1 విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే జాను అంటూ జానకిని తన చేతిలోకి తీసుకొని తిప్పుతాడు. చిన్నప్పటి నుంచి తన పుట్టినరోజు తనకు సెలబ్రేట్ చేసుకోవడం తెలీదు. ఎప్పుడూ కూడా ప్రతి సంవత్సరం కూడా ఇంట్లో ఈరోజు శ్రావణి మాత్రమే చేసుకునేది. జానకి కొత్త బట్టలు వేసుకున్నా ఒప్పుకునేది కాదు. అలాంటిది నా పుట్టినరోజు సెలబ్రేట్ చేయడం, అది కూడా ఇలా సర్ప్రైజ్ ఇస్తూ, ఇంతవరకు తనకు తన పుట్టినరోజు గుర్తులేకపోవడంతో ఆ థాట్ కూడా రాలేదు. హర్ష ఇలా సర్ప్రైజ్ చేయడం చాలా బాగుంది. తానెప్పుడూ అనుకోనిది తన కళ్ళ ముందు జరుగుతుంటే ఆనందంగా మాటలు రానట్టు చూస్తుంది. జానకిని కిందకి దించి జాను నువ్వు నా లైఫ్లోకి వచ్చిన తర్వాత నీ ఫస్ట్ బర్త్డే, నువ్వు నా భార్యగా చేసుకుంటున్న మొదటి పుట్టినరోజు మన లైఫ్లో గుర్తుండిపోవాలి జాను. నిజమే హర్ష గారు, నేను మీ భార్యగానే చేసుకుంటున్న ఫస్ట్ బర్త్డే. నాకు నేను మళ్ళీ మీ ప్రేమ వల్ల కొత్తగా పుట్టినట్టుంది జాను అంటూ తన ముందు మోకాళ్ళపై కూర్చొని తన పాకెట్లో నుంచి రింగ్ తీస్తూ, జాను ఇది నా ఫస్ట్ గిఫ్ట్, ఎప్పుడూ నీతోనే ఉండాలి అంటూ అనగానే జానకి తన చేతిని హర్షకిస్తుంది. హర్ష రింగ్ జానకి చేతికి పెట్టి చేతి మీద అంటీ అంటకుండా కిస్ చేస్తాడు. జాను కేక్ కట్ చేయి అంటూ హర్ష తను తెచ్చిన కేక్ ముందు పెట్టగానే జానకి కట్ చేసి హర్షకి తినిపిస్తుంది. తర్వాత హర్ష కూడా జానకికి తినిపిస్తూ జాను నచ్చిందా అని అనగానే చాలా అంటూ సిగ్గుపడుతూ ఉంటే నాకు కూడా నువ్వు బాగా నచ్చేసావంటూ కేక్ తీసుకొని జానకి మొహానికి రాసేస్తాడు. హర్ష అలా చేసి నవ్వుతూ పరిగెత్తగాని హర్ష గారు అంటూ తను కూడా కేక్ తీసుకొని హర్ష వెనకే పడుతుంది. మొత్తానికి బీచ్ మొత్తం తిరుగుతూ జానకి హర్షని పట్టుకోగానే
జానకిని లిఫ్ట్ చేసి నీళ్ళల్లో పడేస్తాడు. అలా పడుతూ జానకి హర్ష షర్టు పట్టుకోవడం వల్ల హర్ష కూడా తనతో పాటే పడిపోతాడు. ఇద్దరూ అలా ఒకరినొకరు నీళ్ళలో కొట్టుకుంటూ ఆడుకుంటూ ఆ పండు వెన్నెల్లో చిన్నపిల్లలైపోయారు. ఎంతసేపు అలా ఉన్నారో తెలియదు కానీ హాయిగా అలానే ఆడుకొని అలసిపోయి అక్కడే ఇసుకలో పడిపోతారు. హర్ష కింద పడుకొని ఉంటే జానకి హర్ష చేతుల్లో ఉంది. ఇద్దరూ చాలాసేపు మౌనంగా అలానే ఉన్నారు. జాను, హే, ఐ లవ్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు మై లైఫ్. మీరే కాదు, నేనే మీకు చెప్పాలి. మీరు నా లైఫ్లోకి రావడం నా అదృష్టం హర్ష గారు. మీరు లేకపోతే ఈ ఆనందాలు నాకు దొరికేవి కాదు. థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు మై లైఫ్. మీరు వచ్చిన తర్వాత నా ప్రపంచమే మీరైపోయారు. జాను, అంత ప్రేముంటే మరి ఒక్కసారి లవ్ యూ టు చెప్పేయచ్చు కదా. ఇలా మనసులో దాచుకొని ఏం చేసుకుంటావే? హర్ష గారు, దేనికైనా టైం రావాలి కదా. అన్నిటికీ అంత తొందర పడకూడదు సుందరవదన అంటూ హర్ష బుగ్గలు పట్టుకొని లాగేస్తూ హర్షని వదిలి పరిగెడుతుంది. ఒసే ఆగవే నిన్ను అంటూ జానకిని పట్టుకొని, నిన్నిలా కాదే, నాకు టైం వస్తుంది పద అంటూ హర్ష జానకిని లిఫ్ట్ చేస్తూ నవ్వుతున్న జానకి తలని తన తలతో ఢీకొట్టి బైక్ మీద ఎక్కించుకొని వెళ్ళిపోతాడు. చూశారు కదా, ఎలా ఉంది ఈరోజు స్టోరీ? చాలా బాగుంది కదా. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఐ హోప్. ఏంటి పాస్ట్ పెట్టాక అసలు వ్యూస్ రావడం లేదు, ఇక వ్యూస్ కూడా చాలా డ్రాప్ పడిపోతుంది. అలాగే ఎక్కువసేపు కూడా మీరు చూడడం లేదు. నాకు అసలు వీడియో ఎండింగ్ వరకు మీరు చూస్తున్నారో లేదో ప్లీజ్ కామెంట్ చేయండి. ఎందుకంటే లైక్స్ కూడా తగ్గిపోయాయి, వ్యూస్ చాలా తగ్గిపోయాయి. అసలు మీ అందరికీ స్టోరీ వద్దని అనుకుంటున్నారో ఏంటో కూడా నాకు అర్థం కావట్లేదు. ప్లీజ్ ఒకసారి నాకు కామెంట్ చేయండి ఏమనుకుంటున్నారో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.